నిన్న నేను చెర్రీ అయితే మాత్రం ఘోరంగా భయపడ్డా. ఏంటంటే ఈ కుక్క ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు మనం ఏంటంటే నీళ్ళు ఉంటాయి ఇక్కడ, ఈ నీళ్ళల్లో తేలి ఆడుదాం. ఇదైతే మాత్రం ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టే ఉంది పోండి అసలుకి. అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఫుల్ ఆయాసం వస్తుంది. ఇదంతా ఇంకా ట్రెక్ చేసుకొని పైకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు మనుషులు కనిపిస్తారు చూడండి. మనది చంద్రయాన్ 3 పోయింది కదా, దానికి మీద కొన్ని ఫొటోస్ తీసి పంపించింది కదా, మూన్ మీద ఎట్లయితే ఉందో కింద సర్ఫేస్ సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే ఉంది. బుజ్జి కుక్క పిల్ల కూడా ట్రావెల్ చేస్తుంది. దానికి మంచిగా సన్ గ్లాసెస్ ఎన్ని పెట్టిండి. ఇదే అనమాట మన ఉండే రూమ్. అంతా కంపు అయిపోయిందిలేండి. చెక్అవుట్ చేసేటప్పుడు నేను క్లియర్గా చూపిస్తా. పాస్పోర్ట్లు అండ్ ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, బైక్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ పెట్టేసిన. నేను నాకు లగేజ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ జార్డన్ షూ ఉన్నాయి కదా, ఇవి పడేద్దామా లేదా ఉంచుదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అటకామా. ఈరోజు అయితే మాత్రం మనం సెహర్ లగూన్ అనే ఒక ప్లేస్కి అండ్ అంతే మూన్ వ్యాలీ అని చెప్పి సెహర్ లగూన్ SEJAR స్పేస్ LAGO అని అనుకుంటా. ఈ స్పానిష్ పదాలన్నీ అంతే, జేని హెచ్ లాగా వలకాలన్నమాట. అండ్ ఈ 2 ప్లేసెస్ అయితే ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మాత్రం సూపర్ అంటే సూపర్ నచ్చింది ఏంటంటే పార్కింగ్ అనమాట ఈ ప్లేస్ లో. అండ్ ఇప్పుడు నేను నార్మల్గా అడిగిన అనమాట, ఈ ప్లేస్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ వరకు ఎంత వాల్యూ చేస్తుంది అని చెప్పేసి $120K అని చెప్పింది. నేను జస్ట్ ప్లేస్ మాత్రమే, ఇల్లులు కట్టడానికి అన్ని కాదంట, జస్ట్ ప్లేస్ మాత్రమే. ఇప్పుడైతే నేను ఇంకా అక్కడ నెక్స్ట్ చేయబోయే యాక్టివిటీస్ కోసం బైక్లో ఇక్కడ క్లాత్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసిన. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. మాస్క్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి నాకైతే కంటిన్యూస్గా ఇక్కడ డస్ట్ పోయి మొత్తం బ్లడ్ వస్తుంది. నాకు అండ్ చెర్రీకి ఇద్దరికి అంతే. జస్ట్ స్నీజ్ చేసినా, నార్మల్గా చీమిడి తీసినా ఫుల్ బ్లడ్ వస్తుంది. అందుకే ఇంకైతే ఏం చేయట్లేదు అనమాట. ఇక కొంచెం డస్ట్ పోకుండా మాస్క్ వేసుకుందాం అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మాస్క్ ఎప్పుడైనా వేసుకోవాలి, మంచిది. కోవిడ్ ఉందన్నా లేకుండా కాదు, డస్ట్కి నుంచి అయినా సరే, ఎండ్ల నుంచి అయినా సరే ఇది కాపాడుతుంది. నా దగ్గర స్పేర్ 2 మాస్కులు ఉన్నాయి. సో ఇంక ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం సెహర్ లగూన్కి. ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చిన్నో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. జై శ్రీరామ్. నిన్న నేను చెర్రీ అయితే మాత్రం ఘోరంగా భయపడ్డా. ఏంటంటే ఈ కుక్క ఉంది కదా ఇక్కడ, ఇది చాలా ఫ్రెండ్లీ అనమాట డాగ్. ఇది కాకుండా ఇది డిఫరెంట్ కలర్ లో ఉండేసరికి తీసి చూసేసరికి ఏదో చిరుతపులో ఏదో వచ్చినట్టు అనిపించింది. ఇద్దరు అమ్మటే సర్ర గజ్జన అనికినాం. అండ్ ఇక్కడ ఉన్నారు చూసారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళలో 85% వరకు కూడా క్రిస్టియన్సే అంట. వీళ్ళందరూ ఇంతకు ముందు 500 years బ్యాక్ స్పానిష్ వాళ్ళు ఇక్కడికి రాకముందు నేచర్ని అండ్ అంటే భూతల్లిని, నీళ్ళని అట్లా మొక్కేదంట. స్పానిష్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ దేవుడిని ఎవరైతే మొక్కలేదో వాళ్ళ నాలికలు కోయడం, వాళ్ళ భాషలో ఎవరు మాట్లాడేలో వాళ్ళని చంపేయడం, ఇట్లా చేసేసరికి ఇంకా అందరూ ప్రాణ భయంతో కన్వర్ట్ అయిపోయారంట. అండ్ ఇక్కడ వీళ్ళ ఇప్పుడు మనం ఉంటున్న ఓనర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఊరు అంటే ఇక్కడ నుంచి 55 kilometers దూరంలో ఉంటుంది. అది వచ్చేసి 4000 meters హైట్లో ఉంటుందంట కొండ. ఇదేమో 3200 కదా, దీనికన్నా ఇంకా 800 meters హైట్లో ఉంటుందంట వాళ్ళ సొంత ఊరు. వాళ్ళ ఊర్లో జస్ట్ 5 మాత్రమే ఉంటారంట. ఆయన ఆ ఊర్లో పుట్టిండంట. ఆయన అదే చెప్తుండు, మేము కూడా ఇంకా ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది, బట్ నేనైతే ఇంకెక్కడికి వెళ్ళను. నేను నార్మల్గా నాకు మనసు బాగాలేనప్పుడు అయితే ఏదైనా కొండ మీదకి వెళ్ళి కూర్చుంటా. ఇంకా నాకు అదే ఇంకా మా పూర్వీకులతో మాట్లాడినట్టు ఉంటుంది. మా కల్చర్ని, మా ఓల్డ్ కల్చర్ని నేను ఫాలో అవుతా అని చెప్పేసి చెప్పిండు అనమాట ఆయన నాకు. కానీ బలవంతంగా ఒకళ్ళ భాషనైనా ఒకళ్ళ దాన్నైనా రుద్దడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నచ్చి ఎవరన్నా సరే వాళ్ళంతా వాళ్ళు నచ్చి తీసుకున్నారు అనుకోండి, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ నువ్వు మాదే మాట్లాడాలి లేదా మా దాంట్లోనే ఉండాలి, మాదే నువ్వు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు కదా. నాకు అనిపించింది అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. ఓకే, ఇంకా టాపిక్ని స్కిప్ చేసేద్దాం. ఇది చూసారు కదా, ఇక్కడ వరకు ఏమో మంచిగా ఉంది రోడ్డు. ఎప్పుడైతే మన సిటీ అంటే మెయిన్ సిటీ సెంటర్ ఉంటుంది కదా, మొత్తం అంతా మట్టి రోడ్డు ఉంటుంది. నేను మాస్క్ వేసుకొని ఇప్పుడు రైడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ నుంచి కూడా మొత్తం మాస్క్ వేసుకునే రైడ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇంకా ఇట్లనే ఇది అనుకోండి, నా ముక్కు ఏం లేదు, ఇక పని చేయదు. ఇప్పుడు మనం ఏంటంటే నీళ్ళు ఉంటాయి ఇక్కడ, ఈ నీళ్ళల్లో తేలి ఆడుదాం. సెహర్ లగూన్ మనం వెళ్ళే ఫస్ట్ ప్లేస్ పేరు. కలామా సైడ్ వెళ్తున్నామా? కొంచెం ముందుకు వెళ్ళాక డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్కి.
పాసో సికో 207. రేపు మనం వెళ్ళబోయే రూట్ ఇదే అనమాట. కాబట్టి మనం ఒక డైవర్షన్ తీసుకొని అయితే ఇటు సైడ్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 16, 17, 18 కిలోమీటర్స్ అట్లా లోపలికి వెళ్ళాలి. చాలామంది టూరిస్టులు వెళ్తారు, అమ్మ రోడ్డు ఉంది, బతికిపోయినా రోడ్డు లేదేమో అని చెప్పేసి. ఈరోజు నైట్ చైన్ స్ప్రే కొట్టాలి బండికి. చైన్ అంటే ఆల్మోస్ట్ ఒక 2000 కిలోమీటర్స్ అయింది అనుకుంటా. ఇప్పటివరకు చైన్ స్ప్రేనే కొట్టలేదు నేను. నిజంగా ఇటు సైడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే బెస్ట్ మంత్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలే అంటే ఇక్కడ విజిట్ చేయడానికి అయితే మాత్రం మనం కరెక్ట్ టైంలో వచ్చినాం. లేదంటే ఇక్కడ ఎండకి పగిలిపోతుందంట, మామూలుగా కాదంట. 46, 47 డిగ్రీస్ ఉంటుందంట. డెసర్ట్ని వీళ్ళు దిస్ ఇయర్ తో అంటారు. అవ్వండి లగూనా సెహర్ లగూన్, అదే ఒకటే లగూనా. నిజంగా మీకు కూడా మాత్రం స్పానిష్ లాంగ్వేజ్ మీద అంటే వచ్చి మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఈ భాష మీద మీకు అంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నేర్చుకోవాలి, ఇది భలే ఉంది భాష ఇది అని చెప్పేసి అనిపిస్తుంది మనకి. అండ్ ఇండియన్స్కి మన తెలుగు వాళ్ళకైతే మాత్రం నాకు తెలిసినంత వరకు కొంచెం ఈజీగానే వస్తుంది భాష. ఇండియన్స్ మొత్తానికి తెలుగు వాళ్ళకనే కాదు, ఇటు ఎక్కువ టూరిస్టులు తిరుగుతారు కాబట్టి ఇట్లా మంచిగా డాంబర్ రోడ్ వేసి పెట్టారు అనమాట. రే కుక్కపిల్ల చిన్న బిడ్డ, రే ఏంద్రా నువ్వు? నేను వాడినాడని చిన్నగా పోతుంటే నా కోసం ఊరికి వస్తున్నాడు. మళ్ళీ చూడండి, ఇది మొత్తం అంతా ఆఫ్ రోడే ఉంది. అండ్ ఇక్కడికి రావాలనుకుంటే మనకి 21 కిలోమీటర్స్ కాబట్టి కొంతమంది ఫారినర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ సైకిల్స్ రెంట్కి తీసుకొని కూడా వస్తున్నారు. అవ్వండి ఇప్పుడే నాకు 2 పోయారు. ఈ మ్యాటర్ మీకు చెప్దామని చెప్పి కెమెరా ఆన్ చేసిన, మళ్ళీ ఇంకో 3 కనిపించారు. బాబాయ్ చూడు బాబాయ్, ఎవరు బాబాయ్ ఎటు పోతున్నారా? మొత్తం అంతా డెసర్టే. ఇక్కడ ఏంటంటే లిథియం మైనింగ్ చేస్తారు, కాపర్ మైనింగ్ చేస్తారు, అండ్ సిల్వర్ మైనింగ్ చేస్తారు ఏరియాలలో మొత్తం. అండ్ నెక్స్ట్ కలామా అని చెప్పిన నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ పోతే నెక్స్ట్ రేపు మనం పోయే ఊరు, అది పెద్ద ఊరు. అది ఆ ఊర్లో అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద కాపర్ మైనింగ్ ఇక్కడే ఉంది, చిల్లీలో కలామాలోనే ఉంది. ఓకే ఇగోండి వచ్చేసినాం మనం అయితే. ఇంకా ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా. క్లోజా mañana sí? Mañana está cerrado todo el día. అరే టైం అయిపోయిందంట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఈ కొండల మధ్యలో ఈ డెసర్ట్ లోపల వాటర్ ఉంటాయి కదా, సాల్ట్ వాటర్ అనమాట. ఆ సాల్ట్ వాటర్లో మనం ఏంటంటే ఈత వచ్చినా రాకున్నా మనం అందులో దూకినా కూడా మునగం. అది ఒక 30 to 60 ఫీట్ లోపలికి ఉంటుంది డెప్త్, అయినా సరే మనం మునగం. అదే అనమాట ఇక్కడ స్పెషాలిటీ. అంతే, ఇంకా ఈత రాణాలు కూడా మంచిగా నీళ్ళ దూకి ఎంజాయ్ చేసుకోవచ్చు. క్లోజ్ అయిపోయిందంట అయితే, రేపు కూడా లేదంట. మామూలు బిస్కెట్ కాలేగా. అక్కడ ఒక వాల్కనో ఉంది. మొత్తం ఇక్కడ బాగానే 5-6 ఉన్నాయి వాల్కనోస్. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా వ్యాలీ దిలా లూనా అని. లూనా అంటే మూన్, వ్యాలీ ఆఫ్ ది మూన్ అని చెప్పేసి అనమాట దాని మీనింగ్. అయ్యో మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది బోర్డు. ఇక్కడ కూడా ఇంకా లోపలికి కొంచెం దూరం పోవాలనుకుంటా. నేనైతే మధ్యలో ఏం బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే రేపు మనం వెళ్ళేది కూడా సేమ్ అదే రూట్ అనమాట. అక్కడి నుంచి డైవర్షన్ తీసుకురాం మనం అంతే. మన ఇందాక వెళ్ళిన ప్లేస్ నుంచి ఇక్కడికి ఒక 22 కిలోమీటర్స్ ఉంది, సెహర్ లగూన్ దగ్గర నుంచి ఇక్కడికి. అదే అబ్బా, ఇక్కడ ఆగి టికెట్ తీసుకోవాలా? అదే అనుకుంటా, ఇక్కడ ఆగి టికెట్ తీసుకొని పోవాలనుకుంటా. లేదా క్లోజ్డ్ ఇది కూడా కొంప తీసి. ఏంది ఇట్లా బిస్కెట్ అవుతున్నా? ఓకే సైకిల్ మోటో నో మోటో సి ఓకే. 5 o'clock వరకు, 9 నుంచి 5 వరకు టైమింగ్స్ అనమాట విజిటింగ్ టైమ్స్. లోపలికి వెళ్ళేసి టికెట్ తీసుకుందాం. ఇంకేంది కుక్కల్ని చెత్త వేయకూడదు, మంట అంటే పెట్టకూడదు అని చెప్పి ఇక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. లోపలికి ఎంత టికెట్ ఉందో ఏందో అడుగుదాం. హలో, హౌ మచ్? కొంత ఓన్లీ క్యాష్ కార్డ్. ఓకే సి 2 మోటోస్ డెబిటో 21,600. ఆయన క్రెడిట్ కార్డు కొట్టినట్టుండు, మర్చిపోయి. డెబిటో. ఓకే జనరల్ దానికే తీసుకుంటారు, స్టూడెంట్ జనరల్. ఓహో మనకు డైరెక్ట్ హైయెస్ట్ కాస్ట్ వేసేసిండు. అయినా ఎంత స్లో ఉందో ఇక్కడ. ఓకే నేను తేలే దోందే. ఓకే మరి కార్డ్ అయితే పని చేయట్లే. నో నో
పిన్ అమ్మా దండం పెడుతున్నావే రాట్లే ఊత్రో కాదు. ఓకే, ఇక్కడ మొత్తం ఏంటంటే మొత్తం 5 ప్లేసులు ఉన్నాయన్నమాట. సారీ 6 ఉన్నాయి. 6 ఒక 2 అయితే యావరేజ్ ఉంటాయంట, ఇంకా మాత్రం ఇంకా బాగుంటాయి అని చెప్పారు. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే కరెక్ట్గా మెయింటైన్ చేయమని చెప్తున్నారు, ఎందుకో తెలియదు కానీ మరీ చెప్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళేంత వరకు 40 అని చెప్పారు. అండ్ అది దాటి వెళ్ళిన తర్వాత 20 km/h అని చెప్పారు. అండ్ ఇదంతా కూడా అదే, ఇంకా మొత్తం మనకి కొంచెం ముందుకు వెళ్ళినాక ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు కదా. చంద్రమండలం మీద ఎట్టయితే ఉంటుందో ఇక్కడ కూడా అట్లనే ఉంటుందంట. ఇదంతా టూరిస్టులు బాగా తిరిగేది కాబట్టి రోడ్డు కొంచెం మంచిగా ఉంది. వావ్, ఇక్కడ చూడండి మొత్తం అంతా ఇసుక. అండ్ ఈ ఏరియాలో అయితే మనకి 20 వెళ్ళాలని చెప్పారు స్పీడ్, బట్ అంటే టర్నింగ్ ఉన్న దగ్గర మళ్ళీ టర్నింగ్ అయిపోయాక 40. భలే ఉంది అసలు ఇదంతా ఏరియా. అంటే మనం మొన్న వచ్చినాం కదా అటు సైడ్ నుంచి, లొకేషన్లో నుంచి సేమ్ నాకు అట్లనే అనిపిస్తుంది. బట్ ఇంకా కొత్తగా అయితే అంతేం అనిపించట్లేదు. ముందు చూద్దాం. ఇంకా ఇదే ఇంకా బెస్ట్ ప్లేస్ అనమాట, ఇదొకటి అండ్ సెహర్ లగూన్ ఒకటి, ఆ 2. అండ్ ఇంకొకటి కూడా ఉన్నాయి కానీ బట్ అవి మన ఇండియాలో కూడా ఉన్నాయి. కాకుంటే మనకి బ్యాడ్ లక్ ఏంటంటే ఫుడ్ లేదు. ఫుడ్ ఉంటే అయిపోయేది. నేనైతే ఒక 2 రోజులు 3 రోజులు వెజిటేరియన్ తిందామని చెప్పేసి అనుకుంటున్నాను, ఇంకా చికెన్ తినకుండా. ఎందుకంటే చికెన్ తింటే ఇంకా ఎక్కువ బ్లడ్ వస్తుంది ముక్కులో నుంచి హీట్కి. మంచిగా రాపుకొని ఫొటోస్ అయితే సూపర్ ఉంటుంది. అమ్మా ఇదైతే మాత్రం ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టే ఉంది పోండి అసలుకి. ఈ కొండలు, ఇసుక, ఈ రోడ్డు, ఇదంతా మాత్రం టూరిజం కోసం భలే డెవలప్ చేశారు ఇదంతా. అండ్ ఇక్కడ చాలా ఇంగ్లీష్ మూవీస్ కూడా షూటింగ్ జరిగినాయంట. ఏ మూవీస్ నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నారు అక్కడ. మనం అనుకుంటాం కానీ అసలు నేచర్కి ముందు ఏదైనా సరే తక్కువే. ఎన్ని చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఫామ్ అయి ఉన్నాయో. ఓన్లీ అటకామా రీజియన్లోనే ఇంత ఉందంటే మన భూమి మీద ఇంకెంత అద్భుతాలు ఉంటాయి. కొంతమంది అయితే సైకిళ్ళ మీదే వస్తున్నారు వీడికి. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఒక 20 kilometers 30 kilometers వరకు కూడా హోటల్స్ కానీ ఏమి ఉండవు. ఇంకా మనమే ఫుడ్ అయినా ఏదైనా సరే మనమే క్యారీ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఎవరు అమ్మాయి మేము కూడా సైక్లింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే మనం ఇప్పుడు ఏదో ఎచ్చులోకి తొక్కినాం అనుకోండి కాళ్ళు మొత్తం పట్టేస్తాయి. దాని ఏంటంటే మినిమం ఒక 1 week అట్లా చిన్న తొక్కుంటూ పోతే అప్పుడు కాళ్ళకి ఏం కాదు. కానీ ఇన్ని కిలోమీటర్లు ఒకటే రోజు తొక్కినామంటే తొక్కలేస్తాం, తొక్క కూడా తెలియదు. తొక్కినామంటే పసక్కే. ఇంకా నాకైతే అసలు లోపల పోయి చూడటం కన్నా ఇక్కడ మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఏదైనా సరే ట్రెక్కింగ్ 1 hour, 1/2 hour, 1 hour, 1/2 hour చచ్చిపోయేటట్టు. సో ఇక్కడ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోయి వచ్చి చూద్దాం అసలు ఏముందో మరి అంతగానం ఇక్కడ. మన బైక్స్ అయితే కార్ వెనక పార్క్ చేసేసినాం. ఇక్కడ నుంచి ఈ రోడ్లో ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ రూట్లో. అండ్ ఇట్లాంటి పురుగులు ఏంటంటే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇక్కడ డ్రోన్స్ అయితే ఎగిరేయద్దు. నేనైతే ఇప్పుడు ఎండ కొట్టకుండా ఏం కొట్టకుండా ఇట్లా అవుతున్నా. టెంపరేచర్ అయితే ఇప్పుడు 28 degrees ఉంది. నాతో పాటు ఒక వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేస్తున్నాను, అందులో కూడా కొన్నే వాటర్ ఉన్నాయి. ఇక్కడ లొకేషన్స్ చూసారనుకోండి మీరు, ఇటు సైడ్ మొత్తం అంతా కూడా అన్ని కొండలు. అండ్ ఇక్కడ అంతా మొత్తం చూస్తే సాల్ట్. అలా చూడండి కొండలు, ఏం కొండలు చూస్తారు. గంట సేపు ట్రెక్ చేయాలంట. నాకైతే అస్సలు ఓపిక లేదు. చూస్తా ఇంకా ఉదయం నుంచి ఏం తినలే కదా, ప్లస్ ఈ బ్లడ్ ఇదంతా కూడా నాకు కొంచెం ఎట్లనే ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి లొకేషన్ అంతా ఎట్లుందో. మొత్తం అంత వైట్గా కనిపిస్తుంది కదా, చూడడానికి అయితే వీడియోలో మంచిలానే అనిపిస్తుంది కానీ అంతా కూడా సాల్ట్. 15 kilometers వచ్చినాం. అది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఫుల్ ఆయాసం వస్తుంది. ఇదంతా ఇంకా ట్రెక్ చేసుకొని పైకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు మనుషులు కనిపిస్తారు చూడండి. అక్కడి నుంచి ఇంకా 40 minutes ట్రెక్ చేయాలంట. నాకైతే అంత ఓపిక లేదు. మార్నింగ్ నుంచి ఏం తినలే నేను. అందులో ఒకటి ఈ నోస్ కూడా బాగా పెయిన్ వస్తుంది నాకు. ఇట్లాంటి రిస్క్ నేను తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఇంకనైతే కిందికి వెళ్ళిపోతాయి ఇప్పుడు. ఇవన్నీ ఇదంతా ఇట్లా వచ్చేసిన ఆల్మోస్ట్ అంతే. ఇంక ఇట్లాంటి లొకేషన్సే ఉంటాయి మొత్తం. ఇంకా అక్కడ పోతే కొంచెం వ్యూ పాయింట్ ఉంటుంది అంతే. ఇంకా రాయా ఈ రాలే కదా ఇప్పుడు మనకి చైన్లు చేసి అమ్మేది ఇయే కదా. ఇప్పుడైతే మనం సెకండ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ పాయింట్ అయితే వెళ్ళలేదు అనమాట, అంత మంచిగా ఉండదని చెప్పారు వాళ్ళే. నాయన ఎంత ఆయుసం వస్తుందంటే ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకటి ఉందన్నమాట, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇంకా అది ట్రెక్కింగ్ చేసేది తక్కువ ఉంటుందంట. నేను అక్కడ మొత్తం అంతా సాల్ట్. ఇది భలే ఉంది కొండ అసలుకి. నాకెందుకు అక్కడ లోపల పోయి చూసిన దానికన్నా ఇక్కడే మంచిగా అనిపిస్తున్నాయి లొకేషన్లు. ఇక్కడ ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. ఇంకా ఇక్కడ రాయి చేశారు కదా, అదేదో ఒక చెట్టు ఉంటుంది కదా, మొద్దులు ఎక్కువ ఉందన్నమాట రాయి. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ చూసిన దానికన్నా కూడా
అక్కడ నిన్న మనం వచ్చేటప్పుడు లొకేషన్స్ చూసినాం కదా కొన్ని, అక్కడే కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇవ్వండి ఇక్కడ ఏరియాస్ చూడండి పక్కన. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనకి మన టీవీలో చూస్తాం కదా, ఇప్పుడు మనది చంద్రయాన్ 3 పోయింది కదా, సో దానికి మీద కొన్ని ఫొటోస్ తీసి పంపించింది కదా, మూన్ మీద ఎట్లయితే ఉందో కింద సర్ఫేస్ సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే ఉంది. మెయిన్గా ఇదంతా దానికి ఫేమస్ అనమాట. ఇదంతా కూడా ఇట్లా సిమిలర్గా మూన్ మీద ఎట్లుంటుంది అనేది ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది అనేది. ఇది బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. ఇంకా యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే సాల్ట్, పేరుకుపోయిన ఉప్పు. వర్షం పడ్డప్పుడు ఉప్పు అనేది పైన ఉండిపోతుంది అనమాట. నార్మల్గా ఇప్పుడు నేను నార్మల్గా వీడియో తీసి చూసినా కూడా మంచిగానే అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటిదాకా కొండ దిగుతుంటే మొత్తం అంతా ఇసుక. అయితే నా దగ్గర టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నా. వేసుకున్నప్పుడేమో ఫీవర్ తగ్గుతుంది, మళ్ళీ వేసుకోకుండా ఒక రోజు ఉన్నా అనుకోని మళ్ళీ ఆ రోజు వచ్చేస్తుంది. ఈ రోడ్డు బాగుంది ఆ లొకేషన్ల కన్నా ఏమో కానీ. సారీ మర్చిపోయాను నేను, మన ఇండియన్ సైడ్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నా. 2 నెలల నుంచి వెళ్తున్నా కూడా. ఓకే, ఇక్కడే ఇంకా పక్కన ఒక రెస్టారెంట్ అండి, అక్కడే తినేసినాం. టెంపరేచర్ అయితే ఇప్పుడు 30కి వెళ్ళిపోయింది. అదేండి బైక్ ఎక్సలేటర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అయ్యో నేను 1,000 వస్తున్నా మిస్టేక్గా. బుజ్జికి ఒక పిల్ల కూడా ట్రావెల్ చేస్తుంది, దానికి మంచిగా సన్ గ్లాసెస్ ఇవన్నీ పెట్టిండి నా, దుమ్ము పడకుండా ఏం పడకుండా. దాన్ని చూడ్డానికి రిటర్న్ వచ్చేసినాం మేము మళ్ళీ.